మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం మనతో మాట్లాడుతున్న మాటలను మనం శ్రద్ధగా ఆలకిద్దామండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాలు మనం చదువుకుందామండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17, 18, 19, 20. ఇక్కడున్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే యెరూషలేము గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయిన పరిస్థితిలో ఉన్నాయి. అంటే ఈ పనిని పూనుకొనడానికై నెహెమ్యా గారు ముందుకు వస్తున్నాడు. నెహెమ్యా గారు మొదట పెట్టిన ఈ పని ఎలా ముగించాలో, ఎలాంటి ముగింపుని తీసుకొచ్చాడో మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఇక్కడ అసలు చూడొస్తానికే దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే నెహెమ్యా గారు ఏం చేస్తున్నాడు అంటే పడిపోయిన ప్రాకారములను కట్టాలని తన ఉద్దేశం కలిగిన వాడిగా మార్చబడ్డాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ పని కొరకు ఏం చేయబడాలి అంటే, ఒకటి, ఈ పని కొరకు పిలువబడిన స్థితిలోనికి రావాలి. అంటే ఈ పని బాటలో దేవుని యొక్క సన్నిధిలో ఏ విధమైన స్థితిలో ఉన్నది అంటే, ఈ ప్రాకారములను మరలా కట్టడానికై ప్రత్యేకంగా ప్రతి మనిషిని ఆ విధమైన స్థితిలో దీన్ని కట్టే స్థితిలోనికి రావాలంటే ముందుగా మన జీవితాలు ఏం చేయబడాలంటే, ఒకటి, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ పిలుపు చేత పిలువబడిన వారిగా మార్చబడి ఆ దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టిన వారిగా మార్చబడాలి. అప్పుడు ఈ యొక్క పడిపోయిన ప్రాకారము, పడిపోయిన జీవితం, పడిపోయిన స్థితిని బట్టి దానిని నిలబెట్టడానికై, అంటే దానిని కట్టడానికై అది ఎంతగానో ఆధారపడుతుంది. ఆత్మ సంబంధంగా మన జీవితాలను కట్టుకోవాలంటే, ఆత్మ సంబంధంగా మన యొక్క ప్రాకారాలు కట్టుకోవాలంటే మొదట మనకు కావాల్సినది ఏమిటంటే ప్రార్థన. ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే ప్రతి దానిలో మన జీవితాన్ని బట్టి విజయం పొందుకోగలిగిన స్థితిలో మనం నడిపించబడతాం. అందుకే యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తుంటాడంటే, ఒక ప్రాంతంలో శిష్యులు తన జీవితంలో ఏ విధమైన పరిస్థితికి వచ్చారంటే, ఒక మోగదైన ఆ యొక్క దెయ్యమును వెళ్ళగొట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు తన యొక్క స్థితిని బట్టి వారి యొక్క తండ్రి వచ్చి, అయ్యా, నీ యొక్క శిష్యుల దగ్గరకు తీసుకొచ్చాను నా యొక్క కుమారుడిని. కుమారుడికి ఈ విధమైన బలహీనత ఉన్నది, మీ శిష్యులు చేతగా లేదు, నీ వలనైనా చేత ఇద్దా. చూడండి ఏ పరిస్థితికి వచ్చిందో. అయితే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క వ్యక్తిని మాట్లాడుతుండగా అక్కడ గొప్ప అద్భుతం జరిగించబడింది.
అక్కడ అతనికి తన స్థితిని బట్టి ఆ యొక్క స్వస్థత కలిగినట్లుగా కనపడుతుంది. అప్పుడు తన శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేమెందుకు వెళ్ళగొట్టలేదు అని చెప్పి అనుకుంటే, ప్రతి విధమైన ఏదైనా తన నుంచి విడిపించగలిగినది కేవలం ప్రార్థన. ప్రార్థన వలనే సాధ్యము. కానీ ఇవి ఏ విధమైన స్థితిని బట్టి ఏది మన జీవితాల్లో కట్టబడలేని పరిస్థితి. ఏ విధమైన స్థితిని బట్టి ఆ యొక్క స్వస్థత కలగ చేయలేని పరిస్థితి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, నెహెమ్యా గారి యొక్క అనుభవంలో ఏం చేయబడాలి అంటే, నెహెమ్యా గారు ఏం చేస్తున్నాడు? ఒకటి, ఈ పని కొరకు పిలువబడిన స్థితిలోనికి రావాలి. ఈ యొక్క పని కొరకు పిలువబడిన వారి యొక్క జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఉండాలంటే, ప్రాకారములను కట్టే విధముగా ప్రార్థించేవారుగా నడిపించబడాలి. అంటే అనేకమైన కుటుంబాలను, నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారం కలిగి ప్రార్థించేవారుగా మనం నడిపించబడాలి. అందుకే లేఖనాలు ఏమని చెబుతూ ఉంటాయంటే, తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటాడు. మనుషుల కొరకు, అధికారుల కొరకు ఆ యొక్క ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెబుతూ ఉంటాడు. అంటే ఇక్కడ మనకేం చేయబడాలి? ఈ యొక్క మనుషులందరి కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయబడాలంటే ప్రార్థించేవారుగా నడిపించబడాలి. అంటే ఎందుకు అంటే, ఈ ప్రాకారములు పడిపోతున్న స్థితిలో ఉన్నాయి. అందుకే ఈ యొక్క నెహెమ్యా గారు పడిపోయిన ఆ యొక్క కట్టడను, ఆ పడిపోయిన ఆ ప్రాకారములను మరలా నిలబెట్టడానికి పూనుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాలు చెబుతూ ఉంటాయి, గనులు ఘనకార్యాలు కల్పించుకుంటారంట. వారు చేసిన ఆ ఘనకార్యములను బట్టి నిలిచి ఉంటారంట. ఇప్పుడు ఆ నిలిచి ఉండటానికి కారణం ఏమిటి అంటే, అది ఒక ప్రకారముగా నిలబడటానికి కారణం ఏమిటి అంటే, వారి వారి జీవితాలలో ఘన కార్యములను పూనుకుంటున్నారు కనుకనే అలాంటి స్థితికి వస్తుంది. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే, గనులు ఘన కార్యములు కల్పించుకుంటున్నారు విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, ఒక సేవకురాలు గురించి, ఆ యొక్క ఒక సేవకుడి గురించి ఒక వ్యక్తి పరీక్షిస్తుంది. తన యజమానితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? అయ్యా, మన యొద్దకు వచ్చుచూ పోతున్నవాడు భక్తి గల దైవజనుడని నేను గుర్తు చేసుకుంటున్నాను, నేను గ్రహించాను. కనుక అతని కొరకు మనం ఏం చేద్దామంటే, మేడ మీద ఒక గదిని కట్టుదాం. చూడండి, ఆత్మీయతార్థంలో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇది ఏం చేయబడుతుంది? అక్కడ కట్టబడినట్లుగా ఆ మేడకి మీద మనం ఒక గదిని కడదాం. చూడండి, ఆ గది కట్టడాన్ని బట్టి అక్కడ అతని కొరకు మంచమును, బలిపీఠమును, ఆ యొక్క స్థితిని బట్టి దీపమును, అతనికి కావలసినది వాటిని సిద్ధపరిచి అక్కడ పెడదామని చెబుతూ ఉంది. ఈమె యజమానుడు ఒప్పుకున్న స్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ ఈ లేఖనాల్లో మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, మన యొక్క జీవితాల్లో ఆ యెరూషలేము అనే ప్రాకారాన్ని మనం కట్టడానికి కల్పించుకొని, అంటే ఆ యొక్క వాటి కొరకు మన యొక్క పురుకొల్పి మనం వాటిని కట్టే విధమైన స్థితిలోనికి వచ్చినట్లుగా ప్రార్థన చేసేవారిగా మనం పురుకొల్పుతూ ఆ ప్రార్థన ద్వారా ఆ ప్రాకారములు మనం కట్టే విధమైన స్థితిలోనికి రావాలి. 2, ఈ పని కొరకు మన జీవితాలు ఏం చేయబడాలి అంటే పురుకొల్పుకోవాలి. ఒక్కరికి ఒక్కరు పురుకొల్పుకుంటూ దేవుని సన్నిధిలో మన జీవితాలను బట్టి ఆ దేవుని ఎదుట మన యొక్క కరుణాసముఖమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మనం సహాయం అడుగుతూ ఆయన కొరకు మనం దేవుని ఎదుట కనిపెట్టేవారుగా మార్చబడాలి. అంటే ఇతడు కొంతమందిని దీని యొక్క పని కొరకు పిలిచినట్లుగా నెహెమ్యా గారు, అలాగే ఇతడు తన యొక్క జీవితంలో పని కొరకు తన యొక్క స్థితిని బట్టి నాకు సహాయం చేయమని ఆ దేవుని కరుణా హస్తమును గురించి ఆ రాజు
నాకు సెలవిచ్చిన మాటలన్నిటిని నేను వారితో చెప్తున్నానని ఆ యొక్క వ్యక్తి అంటూ ఉన్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క రాజు ఎదుట, దేవుని ఎదుట తన యొక్క స్థితిని బట్టి తెలియజేస్తున్న దాన్ని బట్టి దేవుడు తనకు కావలసిన ఏ స్థితిలో నడిపించబడితే వాటిలో ఆ యొక్క తన జీవితంలో వాటిలో ఆ విధమైన స్థితిలో కట్టి వాటిని నిలబెట్టగలుగుతున్నాడో అలాంటి స్థితిలోనికి మన జీవితాలు కూడా పురుకొల్పుకుంటూ నడిపించబడాలి. అందుకే ఇతను ఆ భక్తి గల దైవజనుడని ఆమె గ్రహించి ఆ యొక్క స్థితిని బట్టి పురుకొల్పుకుంటుంది ఆమె. ఇతని కొరకు ఒక గదిని సిద్ధపరచాలి, ఇతని కొరకు ఆ విధమైన స్థితిలో నడిపించబడాలని చెప్పి. అంటే ఇక్కడ నెహెమ్యా గారు ఎలా ప్రాకారం కట్టాలనుకుంటున్నాడో అలాగే ఆ స్త్రీ తన యొక్క జీవితంలో ఆ యొక్క దైవజనులు, భక్తి గల దైవజనులని గ్రహించి వారి కొరకు ఆ యొక్క గదిని కట్టుటకు పురుకొల్పుతుంది. నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒకటి, ఈ పని కొరకు పిలువబడిన స్థితులకి మనం రావాలి. ఈ పని కొరకు మనం పిలువబడిన స్థితిలో మనం ప్రార్థించేవారిగా మనం మార్చబడాలి. అప్పుడు ఈ ప్రాకారం కట్టబడడానికి కారణమవుతుంది. 2, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే పురుకొలుపుకోవాలి. మన స్థితిని బట్టి మనల్ని మనం దేవుని సన్నిధిలో పురుకొలుపుకుంటూ ప్రతి విషయాల్లో సత్కార్యం చేయ విషయంలో మన జీవితాలను మనమే పురుకొలుపుకుంటూ అలాంటి స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. 3, మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి ఎలాంటి స్థితిలోకి రావాలంటే పనిలో ఎలాంటి వ్యతిరేకతలు రాకుండా, అంటే ప్రతి ఒక్కరూ ఆ యొక్క స్థితిని బట్టి నడిపించబడిన వారు నిలబడే స్థితిలో నిలబెట్టినట్లుగా మనం మన యొక్క జీవితాల్లో ప్రయత్నించాలి. అంటే ఇప్పుడు ఆయన సన్నిధికి వస్తున్న వారి జీవితాలలో ఒక స్తంభముగా నిలబడాలంటే వారిని మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో మనం పరీక్షిస్తూ వారిని నిలబెట్టేవారుగా మార్చబడాలి. కొంతమంది తమ జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిని విడిచిపెడుతూ నడిపించబడుతున్న పరిస్థితిలో ఉంటారు. అంటే పడిపోయే ప్రాకారంగా మార్చబడిన స్థితిలోకి వస్తారు. అయినా ఆ యొక్క వారిని మనం ఏం చేయాలంటే వారికి ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల వ్యతిరేకమైన జీవితాల్లో వారికి కలిగిన ప్రతి ఒక్క పరిమాణంలో బట్టి వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టే పరిస్థితి ఉంటుంది. అయినను మనం ఏం చేయాలంటే వారిని పురికొల్పి ఆ దేవుని యొక్క సన్నిధిలో నిలబడినట్లుగా మనం వారిని నిలబెట్టే స్థితిలోనికి రావాలి. ఒకటి, పనికి కొరకు పిలువబడిన వారిని మనం పిలుచుకోవాలి, నడిపించాలి ప్రార్థన చేస్తూ ఆ ప్రాకారము కట్టబడినట్లుగా. 2, పని కొరకు మనం పురుకొల్పుకోవాలి. 3, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఈ పనిలో వస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, అంటే ఈ ప్రాకారం కట్టబడుతున్న స్థితిలో పడిపోతున్న స్థితులు కనపడతా ఉంటాయి. అయితే వారిని మనం దేవుని సన్నిధిలో నిలబెట్టిన వారిగా మార్చబడాలి. ఆ ప్రాకారములుగా కట్టు విధముగా ఆ విధమైన స్థితిలోనికి ప్రతి ఒక్కరిని మనం తీసుకురావాలి. ఆ పడిపోయే స్థితిలో తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితిని బట్టి మనము ఆ వ్యతిరేకతలు వారికి ఏమి వస్తున్నాయో ఆ వ్యతిరేకతలను గ్రహించి వారిని ఏం చేయాలంటే ఆ సమస్యలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను ఈ విధమైన స్థితిలోంచి విడుదల చేస్తాడని మనం ప్రోత్సాహపరుస్తూ ఆ వ్యక్తిని ఎలాంటి స్థితిలోకి తీసుకురావాలంటే ఆ పడిపోతున్న ప్రాకారాన్ని నిలబెట్టే స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. 4, మన జీవితాలలో ఏం చేయబడాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం చేస్తున్న పనిని సఫలపరచునట్లుగా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రతి విషయాలలో దేవుని పట్ల మనం ఆ ప్రణాళిక ఏమిటో, ఆయన ఏమి ఉద్దేశించాడో వాటన్నిటిని మనం చేయగలిగిన వారిగా మార్చబడితే ఆ కార్యములన్నీ సఫలం చేయబడతాయి. ఇప్పుడు ఏం చేయబడాలంటే ఈ 4 అనుభవంలో ఏం చేయాలంటే ఆ దేవుని ఎదుట మనం ఆ పనిని సంపూర్తి చేసిన వారిగా, అంటే మరణము వరకు మన జీవితాలలో ఎలాంటి స్థితిలో ఉన్నామో అలాంటి స్థితిలోనికి అది సంపూర్తి చేసే వరకు, మనము ఆ కార్యములు సఫలపరిచే వరకు ఆయన సన్నిధిలో మన జీవితాలను బట్టి మనం ఆ యొక్క ప్రాకారంగా మార్చబడిన స్థితిని బట్టి ఆ ప్రాకారములు మనం కట్టుకుంటూ నడిపించబడితే తగిన సమయంలో అది సంపూర్తి చేయగలిగిన దేవుడు మన దేవుడు.
అంటే ఇప్పుడు ఏం చేయబడాలి అంటే ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ పని కొరకు మన జీవితాలను త్యాగం చేసుకుంటూ నిత్యము మన జీవితాలను భయభక్తులతో నడిపించబడుతున్న స్థితిని బట్టి దేవుడు ఒకనా ఒక దినాన ఈ కార్యములన్నిటిలో సఫలం చేయగలిగిన దేవుడు కనుక ఆ వాటన్నిటిని కట్టగలిగిన దేవుడు కనుక అలాంటి స్థితిలోనికి రావాలి. కనుక మన జీవితాలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాం మేము. నెహెమ్యా గారి యొక్క జీవితంలో ఇలాగా ఆ పని కొరకు కొంతమందిని పిలుచుకున్నాడు. ఈ యొక్క పని కొరకు తన జీవితంలో పురుకొల్పుకుంటున్నాడు. తన జీవితంలో పనిలో ఎంతమంది వ్యతిరేకతలో తమ జీవితాలు వస్తున్నా ఆటిలో నిలబెట్టేటట్లుగా నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. అలాగే తన జీవితంలో చేస్తున్న పనిలో సంపూర్తి చేసే వరకు ఆ దేవుడు సఫలపరిచేంత వరకు తను ఆ విధమైన స్థితిలో నిలబడగలుగుతున్నాడు. కనుక మన జీవితాల్లో కూడా ఆత్మ సంబంధంగా మన జీవితాలను బట్టి దేవుని సన్నిధిలో పని కొరకు ఆ యొక్క ప్రాకారములు కట్టునట్లుగా ప్రార్థించేవారిగా ఉండాలి. 2, మన జీవితాల్లో ఆ పని కొరకు పొరుకొలుపుకునేవారిగా మార్చబడాలి. 3, మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో పడిపోతున్న వ్యతిరేకతలు వస్తున్న ప్రతి ఒక్కరూ జీవితాల్లో పడిపోతున్న వారిని నిలబెట్టే స్థితిలోనికి రావాలి. 4, మన జీవితాల్లో కూడా అంతము వరకు నమ్మకంగా ఆ యొక్క స్థితిని బట్టి నడిపించబడుతూ ఉంటే ఆ ప్రాకారము సంపూర్తిగా సఫలపరచగలిగిన దేవుడు మన పక్షమున ఉన్నాడు. కనుక ఆ కార్యములన్నిటినీ మనం సఫలపరచి ఆయన సన్నిధిలో ఆ నిత్య రాకడైన జీవితంలో ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలోనికి చేరుదుముగాక. ఈ మాటలు మీ ఎన్నికలలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడా మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత మీరు మాట్లాడిన మాటను బట్టి నా స్తోత్రాలు తండ్రి. దేవా, పడిపోయిన ప్రాకారాల కొరకు పోరుకొలుపుకుంటూ అయ్యా నెహెమ్యా గారు నా తండ్రి తన జీవితంలో యెరూషలేమును కట్టడానికి తను పోరుకొలుపుకుంటున్నాడు. కనుక యెరూషలేము ప్రాకారములు అయ్యా అలాగనే మా జీవితాల్లో కూడా నీ యొక్క యెరూషలేమును కట్టబడినట్లుగా అనేక మందిని నీ వైపు తీసుకొచ్చినట్లుగా మనుషులందరి కొరకు అయ్యా మేము ప్రార్థించేవారుగా ఉండే కృపను మాకు దయచేయండి. నీ పని కొరకు అనేక మందిని పిలుస్తున్నవాడుగా ఉన్నాడు తండ్రి. అలాంటి కృప మాకు అనుగ్రహించండి. నీ పని కొరకై పురుకొల్పుతున్నాడు కనుక అటు కృప ప్రతి ఒక్కరి జీవితాల్లో పురుకొల్పుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. అలాగే నీ ప్రణరేఖలను తండ్రి, నీ పనిలో నా తండ్రి వ్యతిరేకతలో తమ జీవితాలు నిలబడలేని పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా నిలబెట్టుతూ ఉన్నాడు కనుక అటు కృప మా జీవితాల్లో కూడా నిలబడి అనేక మందికి మేము నిలబెట్టేవారుగా ఉండే కృపను మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి అంత వరకు నా తండ్రి నీ సన్నిధిలో ఆ కార్యమును సఫలపరిచేంత వరకు మా జీవితాలు నీ కొరకు నా తండ్రి నిలబడే ప్రాకారముగా నిలబడి ఉండే కృపను మాకు దయచేసి ఆ కార్యములన్నిటిలో సఫలపరిచి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా మీరే కృపతోడుగొంచి బలపరిచి నీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.